కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరీంనగరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. బండి సంజయ్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపణ. ఉత్సాహంగా కొనసాగిన శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ డ్రైవ్. ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న వీసీ మల్లేష్. తిమ్మాపూర్ లో ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. పలు గ్రామాల నుండి తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పార్టీకి ఏం నష్టం లేదన్న బీఎస్పీ నేతలు. బహుజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని ఆరోపణ. ఎంపీ బండి సంజయ్ హయాంలో గత 5 ఏళ్లుగా కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. నగరంలోని జ్యోతిబా పూలే మైదానంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ బండి సంజయ్ హయాంలో గత 5 ఏళ్లుగా కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. నగరంలోని జ్యోతిబా పూలే మైదానంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రౌండ్ ఆవర్లలో కాసేపు వాకింగ్ చేశారు. పలువురు వాకర్స్ తో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. ఆదరణ కరువైన సర్కస్ గ్రౌండ్, మల్టీపర్పస్ గ్రౌండ్లను తీర్చిదిద్దానని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో స్మార్ట్ సిటీ జాబితాతో చేర్పించి సుమారు 750 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామని చెప్పారు. కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 2025 డిసెంబర్ వరకు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు నేరుగా చేరుకోవచ్చని తెలిపారు. బండి సంజయ్ చేయాల్సిన అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ కావాలంటూ 50 ఎకరాల భూమి అప్పచెప్పామని గుర్తు చేశారు. ప్రజలు తప్పనిసరిగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. బండి సంజయ్ పుట్టినప్పటి నుండి ఉపాధి హామీ పథకం, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు బాల రమణారావు, కంసాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ అయింది. మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు నా పేరును ప్రతిపాదించడం జరిగింది. మా పార్టీ నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను కాబట్టి నగర ప్రజల్ని, కరీంనగర్ నగర ప్రజల్ని నేను కోరుతున్నాను, నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. నేను 5 సంవత్సరాల పాటు నగర అభివృద్ధి కోసం ఇన్ని పనులు చేశానని చెప్తున్నాను. ఇది ఎవరు కూడా కాదనలేరు. ఎందుకంటే ఇవి ఆచరణలో కొన్ని ఉన్నాయి, ఆచారాల్లో కొన్ని కొనసాగుతున్నాయి. కాబట్టి నేను నగర ప్రజల్ని ఏం కోరుతున్నానంటే తప్పనిసరిగా ఈసారి నాకు ఓటు వేయాలి. ఎందుకంటే మీరు 2014లో, 2018లో, 2019లో, 2023లో బండి సంజయ్ గారికి ఓటు వేశారు. కొంతమంది, అందరు కాదు, వేశారు. శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఓటేశారు, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓటేశారు. 2019లో గెలిపించారు మీరు. ఈసారి నేను కోరుతున్నాను, దయచేసి కరీంనగర్ నగర ప్రజలారా ఈసారి నాకు ఓటు వేయండి. 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను చేసినటువంటి కార్యక్రమాలు నేను చెప్పినాను. వారు నేను జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన, అంగన్వాడీ కేంద్రాలు ఈ డబ్బులు వస్తున్నాయి, గ్రామాల్లో పట్ల చెట్లు పెట్టినాం. ఇవి ప్రతి గ్రామంలో పోస్టర్ తీసుకొని చెప్తున్నాడు. అవి బండి సంజయ్ గారు పుట్టినప్పటి నుంచే ఉన్నటువంటి పథకాలు. ఏది అంగన్వాడీ పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చేది. జాతీయ ఉపాధి హామీ పథకం 20 ఏళ్ళ నుంచి వస్తున్నది, 100 రోజుల పని దినాలు. అవి కాదు కదా పార్లమెంట్ సభ్యుడు చేయవలసినవి, అవి చట్ట ప్రకారంగా వచ్చేటువంటి. అంటే అక్కడనే తను ఏమి చేయలేదని చెప్పుకుంటున్నాడు. నేను ఇవి తప్పితే ఏం చేయలేదు. ఆ చెప్పినవన్నీ కూడా చట్ట ప్రకారంగా వచ్చేటువంటి పథకాలు. అవి జాతీయ ఉపాధి హామీ పథకం 2005 నుండి వస్తున్నది. ప్రతి ఊర్లో నేను 20 కోట్లు ఇచ్చినా, 12 కోట్లు ఇచ్చినా, 3 కోట్లు ఇచ్చినా అని చెప్పి పోస్టర్లు ఇస్తున్నారు గ్రామాల్లో. కాబట్టి అవి కాదు, నీ చిత్తశుద్ధితో అవకాశాలు ఉన్నాయి. నీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది, మీ పార్టీ ప్రధానమంత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం పనులు చేశానని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. అభివృద్ధి పైన చర్చ పెట్టండి. నేను వ్యక్తిగత దూషణలు వాటి గురించి నేను మాట్లాడాను.
ఈ తిట్ల వర్షం మంచిది కాదు. డెమోక్రసీ ఇంకా ఎదగాలి, ఇంకా ముందుకెళ్ళాలి, డిబేట్ జరగాలి. నేనేం చేస్తా, మీరేం చేస్తారు, మీకున్న ఆలోచన లేదు, నాకున్న ఆలోచన లేదు. ఈరోజు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది, మంచి అవకాశాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు కరీంనగర్ని ఇంత ఎలివేట్ చేసిన అని చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు కరీంనగర్ నియోజక ప్రజలు కోల్పోయారు 5 సంవత్సరాలు. నేను తప్పనిసరిగా మీరు దీవెనల వల్ల, మీ దీవెనల వల్ల నేను గెలిస్తే వచ్చే 5 సంవత్సరాలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరి అధికారంలో ఉన్నా, వాళ్ళ దగ్గరికి తిరిగి ఈ కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ఎల్లవేళలా పనిచేస్తానని చెప్పి నేను ప్రచారాన్ని ప్రారంభించినాను. విద్యార్థులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా శాతవాహన యూనివర్సిటీ యాజమాన్యం పనిచేస్తోందని వైస్ ఛాన్సలర్ మల్లేష్ అన్నారు. విద్యార్థులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా శాతవాహన యూనివర్సిటీ యాజమాన్యం పనిచేస్తోందని వైస్ ఛాన్సలర్ మల్లేష్ అన్నారు. కరీంనగర్ లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో శాతవాహన ఆరోహణ 2024 పేరిట క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వీసీ మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై డ్రైవ్ ను ప్రారంభించారు. క్యాంపస్ డ్రైవ్ల ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని వీసీ మల్లేష్ అన్నారు. స్కిల్ ఓరియంటెడ్ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో రాణించేలా కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల మేధస్సును మరింత పెంచేలా ఇట్టి కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తుంటామని ఎంబీఏ ప్రోగ్రామ్ డైరెక్టర్ మనోహర్ అన్నారు. తెలంగాణలో శాతవాహన యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. మార్చి 27వ తేదీన క్యాంపస్ డ్రైవ్ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీ మల్లేష్ తో పాటు శాతవాహన యూనివర్సిటీ ఎంబీఏ ప్రోగ్రామ్ డైరెక్టర్ మనోహర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీలో గత 3 సంవత్సరాల నుండి, అంటే కోవిడ్ తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం చేయడం జరిగింది. అంటే ఫ్యాకల్టీ కోసం చేస్తున్నాము, స్టూడెంట్స్ కోసం చేస్తున్నాము. ఇదైతే ఇప్పుడు జరుగుతున్న మేనేజ్మెంట్ కానీ, కామర్స్ కానీ, ఇది ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ కోసం చేసేది. అంటే మొత్తం యూనివర్సిటీ కంట్రోల్లో ఉన్న అన్ని కాలేజీ నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు స్కిల్ను డెవలప్ చేసుకునే, అంటే ఎంప్లాయబుల్ స్కిల్స్ని డెవలప్ చేసుకునే కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇన్స్పైర్ అయ్యి మార్కెట్కి అనుగుణంగా వాళ్ళు ప్రిపేర్ అయిపోయిన కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి స్టోరీస్ కూడా మాకు వచ్చినాయి. పిల్లలు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. సో ఇది ఒక మేనేజ్మెంట్, కామర్షియల్ కాకుండా వేరే డిపార్ట్మెంట్లు కూడా చాలా స్టూడెంట్స్ బెనిఫిట్, స్టూడెంట్ సెంట్రిక్, స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. అంటే రెగ్యులర్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు కూడా కోచింగ్ అరేంజ్మెంట్ చేస్తూ, ఇట్లా మార్కెట్కి సంబంధించిన, స్కిల్కి సంబంధించిన ఈ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు సంబంధించిన యాక్టివిటీస్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తూ, స్టూడెంట్స్కి అల్టిమేట్గా స్టూడెంట్స్కి 2 రకాల స్టూడెంట్స్, గవర్నమెంట్ జాబ్ పోయే వాళ్ళ కోసం, మార్కెట్ కోసం పోయే వాళ్ళ కోసం, వాళ్ళకి తగ్గట్టు స్కిల్స్ వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి తగ్గట్టు స్కిల్స్ వీళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ బేసిక్ ఎఫర్ట్స్ ఇన్ దాట్. సో దానికి స్టూడెంట్స్, అంటే పోయిన సంవత్సరం కంపేర్ చేసుకుంటే అప్పటికి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. దీనివల్ల చాలా బెనిఫిట్ జరిగిందని ప్రతి సంవత్సరం మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంత స్కిల్ని ఇంప్రూవ్ చేసుకున్న కేసెస్ కూడా మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో దిస్ ఈవెంట్ డెఫినెట్లీ helps all the students to sharpen their thinking, sharpen their future plans. Thank you. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు 21 మార్చ్ 2024న శాతవాహన ఆరోహణ 2024 అనే ప్రోగ్రాం మేము ఏర్పాటు చేశాము. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం శాతవాహన ఆరోహణ మేము చేస్తున్నాము. దీంట్లో దాదాపుగా 1000 మంది విద్యార్థులు వరంగల్ నుండి, కొన్ని అక్కడ యూనివర్సిటీ, అలానే యూనివర్సిటీ అఫిలియేట్ కాలేజెస్, తర్వాత కరీంనగర్లోని మన అఫిలియేటెడ్ కాలేజెస్ నుండి, జగిత్యాల్, పెద్దపల్లి, కోరుట్ల, రకరకాల ప్లేసెస్ నుండి కూడా, గోదావరిఖన్ నుండి ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలు పాల్గొనడం జరుగుతుంది. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, బిజినెస్ క్విజ్, కొన్ని కల్చరల్ ఈవెంట్స్తో పాటు న్యూ ప్రొడక్ట్ లాంచింగ్, న్యూ ప్రాజెక్ట్స్ అనేటటువంటి కాన్సెప్ట్స్తో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతూజియాస్టిక్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా శాతవాహన యూనివర్సిటీ గురించి చెప్పాలంటే, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కంటే శాతవాహన యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే శాతవాహన యూనివర్సిటీకి ఏఐసిటీ గుర్తింపు అనేది మేము ప్రతి సంవత్సరం దాన్ని కొనసాగిస్తున్నాము. అలానే ఇండస్ట్రీస్ యొక్క ఇంటర్ఫేస్ కూడా మేము కలిగి ఉంటున్నాము. ఈరోజు ఎన్టీపీసీ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు రావాల్సి ఉండే,
వారు ఒక స్పెషల్ టీం ఢిల్లీ నుండి వస్తున్నారు కాబట్టి వారు రాలేదు. మరి గతంలో కూడా ఎన్టీపీసీ తరపున మనకు గోదవరిఖని పీజీ కాలేజీలో బిజినెస్ స్కూల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరము కలిసి మా పిల్లలకు మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి బీబీఏ లెవెల్, ఎంబీఏ లెవెల్లో వాళ్ళకు స్కిల్స్ని డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సమర్పించారు. పలు గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నెల 25న బండ్లు తిరుగుట, 27న రథోత్సవం జరుగుతుందని ఆలయ ప్రతినిధులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఈవో ఉడతల వెంకన్న, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నరసయ్యలు పాల్గొన్నారు. కందుకూరి లక్ష్మీరాజం గారు. జంజం వేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించు. సీతారామరావు స్వామి కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరం మనకి ఎప్పుడు కానీ ఇప్పుడు మార్చిలో మనకి కళ్యాణం జరుగుతుంది. ఈరోజు ఒక 1000 మంది భక్తులు మన చుట్టూ గ్రామం నుంచి కూడా ఈరోజు వచ్చి మనకి ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరూ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా పెద్దలు కూడా జాతర మరి ఈ చుట్టుపక్కల నుంచి కూడా ఎంతోమంది దీన్ని గమనించి దీని కొరకు మన ముందు కూడా మనకు రేపు 20వ తారీఖు హోలీ నాడు కూడా బండ్లు తిరుగుతాయి. ఆ రోజు కూడా మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కాక కూడా మన తెలంగాణలోనే మొత్తం ఇక్కడికి ఒక భక్తులన్నారు ఒక పేరు అయిన ఈ లక్ష్మీనరసింహ దేవుడు. తర్వాత 27వ తారీఖు నాడు రథోత్సవం జరుగుతుంది. దానికి కూడా అధిక సంఖ్యలో కూడా భక్తులు పాల్గొని ఈ యొక్క జాతరను మనం విజయవంతం చేయాలని కోరుకున్నాను. దీనికి అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరుగుతుంది. ఆలయ కమిటీ మీ మొత్తం కమిటీ కానీ, తర్వాత ఈఓ కానీ, తర్వాత దీనికి సంబంధించిన మొత్తం మెంబర్లు కానీ దీనికి మాకు అందరం కూడా దీనికి సహకారం. ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నల్లగొండ గ్రామంలో ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు చేసుకోవడం కూడా ఆనవాయితీ జరుగుతున్న సందర్భంలో ఈరోజు మనం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. మరియు రానున్న రోజుల్లో కూడా 20వ తారీఖు నుండి బండ్లు తిరుగుట, 27 నుండి సాయంత్రం నుండి 28 వరకు కూడా రథంపై స్వామివారి దర్శనం ఉంది. ఇందుకు గాను చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం నుండి కూడా అనేక ప్రాంతాల నుండి ఉన్న భక్తులు ఈ స్వామివారికి నల్లగొండ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సీతా లక్ష్మణ హనుమస్తమేత శ్రీ రామచంద్రస్వామి మరియు లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క అధ్యయన సహిత నవాన్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వర్తించుకోవడం జరిగింది. ఇటు కళ్యాణ మహోత్సవానికి చాలామంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించుకోవడం జరిగింది. పిమ్మట స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలందరినీ కూడా తీరుస్తూ ఉంటాడు. కాబట్టి స్వామి చాలామందికి ఇలవేలుపుగా నల్లగొండ గ్రామంలో వెలిసి ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క బండ్ల జాతర శకడోత్సవము సోమవారం 25వ తారీఖు రోజున అత్యంత వైభవపేతంగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ల ఆత్మగౌరవాన్ని దొరల గడీల వద్ద తాకట్టు పెట్టారని రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కార్యదర్శి దొడ్డె సమ్మయ్య అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల ఆత్మగౌరవాన్ని దొరల గడిల వద్ద తాకట్టు పెట్టారని రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కార్యదర్శి దొడ్డె సమ్మయ్య అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోనే గొప్ప సిద్ధాంతం కలిగిన పార్టీ అని, ఇలాంటి పార్టీని వదిలి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట కార్యకర్తలు ఎవరు వెళ్లలేదని తెలిపారు. ఎవరు వెళ్లినా బహుజనవాదం ఆగదని చెప్పారు. నమ్మకంతో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగిస్తే బహుజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఈ సమావేశంలో దొడ్డె సమ్మయ్యతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లాల శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కరీంనగర్ జిల్లాలోని 4 అసెంబ్లీ పరిధిలకు సంబంధించిన నాయకులందరూ ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రజలకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము. బహుజన్ సమాజ్ పార్టీని మీరు ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ గడ్డ మీద ఉన్న అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఇన్ని సంవత్సరాల నుంచి, సుమారుగా 35 సంవత్సరాల నుంచి ఆదరిస్తూ వస్తున్నారు. మన కరీంనగర్ గడ్డ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాకుండా మొన్న ఏర్పడ్డ తెలంగాణకు కూడా ఒక తలమానికంగా ఉంది. ఒక బహుజన్ సమాజ్ పార్టీకి అడ్డాగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న అనేక వందలాది మంది, వేలాది మంది బిడ్డలు బహుజన్ సమాజ్ పార్టీలో ఆ సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి మాన్యవర్ కాంశీరామ్ గారి ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. 89 నుంచి ఈరోజు 2024 ఈరోజు మార్చి 21 తారీఖు వరకు కూడా ఒక్క కార్యకర్త కానీ, ఒక్క నాయకుడు కానీ బహుజన్ సమాజ్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. ప్రజలారా, మీరు ఆదరిస్తున్నట్టుగానే, మీరు అభిమానిస్తున్నట్టుగానే మీ నమ్మకాన్ని అమలు చేయకుండా మేము ఈ పార్టీని, బహుజన్ సమాజ్ పార్టీని కరీంనగర్ గడ్డ మీద మేము నడిపిస్తున్నాము. మీ అండదండలతో, మీ ఆశీర్వాదంతో మేము ముందుకు ఈ పార్టీని, మీ అండదండలతో, మీ ఆశీర్వాదంతో మునుముందు కూడా ఈ పార్టీని అంతే పటిష్టంగా నడపాలని చెప్పి మీ ఆశీర్వాదంతో ఒక కృతనిశ్చయంతో ఉన్నాము. ఆర్యవైశ్యుల అభ్యున్నతికై అహర్నిశలు పాటుపడతామని ఎంఆర్ ఆర్యవైశ్య సంఘ నూతన అధ్యక్షులు జిల్లా అంజయ్య అన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట ఆర్యవైశ్య భవనంలో నూతనంగా ఎంపికైన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికై అహర్నిశలు పాటుపడతామని ఎంఆర్ ఆర్యవైశ్య సంఘ నూతన అధ్యక్షులు జిల్లా అంజయ్య అన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట ఆర్యవైశ్య భవనంలో నూతనంగా ఎంపికైన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఎంఆర్ సంఘ అధ్యక్షుడిగా జిల్లా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా విద్యాసాగర్, కోశాధికారిగా పాత గంగాధర్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ప్రతినిధి చిదరు సురేష్ చేతుల మీదుగా నూతన పాలక వర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. గత 7 సంవత్సరాలుగా మంకమ్మతోట, రామ్నగర్ ఆర్యవైశ్య సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సంఘ సభ్యులమంతా కలిసి ఎంఆర్ ఆర్యవైశ్య భవనాన్ని నిర్మించుకొని ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఏసీగా మార్చామని తెలిపారు. కలిసికట్టుగా పనిచేస్తూ సుమారు 4 కోట్ల విలువైన ఆస్తులను సమకూర్చామని చిదుర సురేష్ అన్నారు. మరో అంతస్తు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నూతన కార్యవర్గ ఎన్నికలు జరుపుకుంటున్నామని తెలిపారు. అతి తక్కువ ధరకు శుభకార్యాలు జరుపుకునేలా వీలు కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు చిదుర సురేష్, పాత శేఖర్ తో పాటు ఎంఆర్ సంఘ అధ్యక్షుడిగా జిల్లా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా విద్యాసాగర్, కోశాధికారిగా పాత గంగాధర్, ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని ఆర్యవైశ్యులకు వారి యొక్క శుభకార్యాలు చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన పాత శేఖర్ గారు మెదిలిన మరుక్షణం నుంచి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణ అవసరాన్ని, ఆవశ్యకతని తెలియజేసి అందరి లోపల ఒక ఆలోచన రేకెత్తించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు పాతశేఖర్ గారి నాయకత్వంలో ఎంఆర్ ఆర్యవైశ్య భవన్ నిర్మాణం గావించిన పిదప ఇప్పటి వరకు సుమారుగా 550 మంది గౌరవ సభ్యులతో ప్రతి సంవత్సరం వైశ్యుల యొక్క శుభకార్యాలన్నీ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వారికి అందుబాటులో అతి తక్కువ రేట్తో ఈ యొక్క ఎంఆర్ ఆర్యవైశ్య భవన్ సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో పాతశేఖర్ గారికి, వారి గౌరవ కార్యవర్గ సభ్యులందరికీ కూడా
ఈ సందర్భంగా వారిని అభినందన తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిద్ర సురేష్ వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు రావడం జరిగింది. మరి అలాగే అధ్యక్షులుగా జిల్లా అంజయ్య గారు, ప్రధాన కార్యదర్శిగా బూర్ల విద్యాసాగర్ గారు, కోశాధికారిగా పాతం గంగాధర్ గారు, అలాగే వైస్ చైర్మన్స్, ఆర్గనైజ్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్గా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం చేత మరి ముఖ్య అతిథి చిద్ర సురేష్ గారు ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరిగింది. ఏసీ ఫంక్షన్ హాల్ను అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఈరోజు ఒక 4 కోట్ల విలువ గల వైశ్య భవన్ వైశ్య జాతికి 7 సంవత్సరాల క్రితమే అంకితం ఇవ్వడం జరిగింది. మరి వ్యవస్థాపక అధ్యక్షునిగా 5 సంవత్సరాలు, మళ్ళీ పైన ఇంకొక స్లాబ్ వేయాలంటే అందరి కోరిక మేరకు జనరల్ బాడీ మీటింగ్లో 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేను ఈ సేవా కేంద్రాన్ని నిర్మించిన తర్వాత పనిచేయడం జరిగింది. 7 సంవత్సరాల నుండి మనం ఈ యొక్క ఎంఆర్ ఆర్యవైశ్య భవన్ ప్రజలకు మన వైశ్య జాతికి అంకితం చేయబడింది. ఇప్పటి నుండి ఫుల్ ప్లెడ్జ్ ఏసీగా మరియు డైనింగ్ హాల్గా మరియు పైన ఒక స్లాబ్ కూడా డైనింగ్ హాల్ చేయడానికి తీర్మానం చేయబడింది. ఈ యొక్క వైశ్య భవన్ కులాల మతాలకు అతీతంగా నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్ శాకాహారంతో మన అందరూ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ పెళ్ళిళ్ళకు కానీ అతి తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది. జిల్లా టీఎన్జీఓల సంఘ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. నగరంలోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. జిల్లా టీఎన్జీఓల సంఘ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. నగరంలోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి సుజాత దంపతులను బ్రాహ్మణులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని పలువురు ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణ్ రావు, టీఎన్జీఓస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గెలుపు ఖాయమని మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్ అన్నారు. కరీంనగర్లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, బండి సంజయ్ పై అవాకులు చెవాకులు పేల్చితే ఊరుకోబోమని హెచ్చరించారు. స్థానికంగా గెలిచే అవకాశం లేకనే ఇతర ప్రాంతం నుండి పోటీ చేసి గెలిచారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిపై బుక్లెట్ విడుదల చేశామని గుర్తు చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగరానికి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలియజేయాలన్నారు. దొరికిన అక్రమ డబ్బుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గుగ్గిళ్లపు రమేష్ తో పాటు మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అనవసరమైనటువంటి దిక్కుదోచని పరిస్థితులలో అనవసరమైనటువంటి ప్రేలాపనలు ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారి మీద పదే పదే చేయడం జరుగుతుంది. అసలు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంది అని అడుగుతున్నారు. చాలా విషయాలు ఇప్పుడు చెప్పిండ్రు. ఆయన చేసినటువంటి అభివృద్ధి మీ కళ్ళకు కనబడటం లేదా? ఆయన ఎంపీగా ఎలక్షన్ అయినప్పటి నుంచి, ఎన్నికైనప్పటి నుంచి ఆర్ఓబి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకున్నా మరి దానికి నిధులు తెచ్చినటువంటి ఘనత బండి సంజయ్ గారిది కాదా? ఆనాడు గ్రామీణ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి దగ్గరికి ఆయన వెళ్ళి చెప్పి మరి ఈ యొక్క నగరానికి స్మార్ట్ సిటీలో చేర్చి ఆనాడు స్మార్ట్ సిటీ ఫండ్స్ ను తీసుకొచ్చింది బండి సంజయ్ గారు కాదా? అసలు
ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి ఏ అభివృద్ధిలోనైనా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా లేకుండా ఏ పనైనా ఇప్పటి వరకు జరిగిందా? పదే పదే కవిత గురించి మాట్లాడుతుంటారు మీరు. కవితను అరెస్ట్ చేయలేదు, భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కైపోయింది బీఆర్ఎస్ తోని అని. అసలు ఈడీకును ఈ ఈ యొక్క ఆ సంస్థలకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? ఈడీ తన పని తను ఎప్పుడు చేసుకోవాలనో తను చేసుకుంటది. ఎప్పుడు కవితను అరెస్ట్ చేయాలనో, ఎప్పుడు ఆమెను ఏం చేయాలనో, ఎప్పుడు ప్రశ్నించాలో వాళ్ళే చేసుకుంటారు. చట్టం తన పని తను చేసుకుంటారు తప్ప భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? రాజకీయ లబ్ధి పొందడానికి కోసమై అరెస్టును కూడా రాజకీయ కోణంలో విమర్శిస్తున్నారు. మరి మీరు వచ్చి 3 నెలలు అయింది, మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదండి? మీరు వాళ్ళు ఒకటని మేము చెప్పాలా? ఎందుకు అనవసరమైనట్టు ఆరోపణలు చేస్తుంటారు? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు అమలు చేయలేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాన్నారు, ఇప్పటి వరకు మీరు ఇచ్చిందా? నిన్న పున్నం ప్రభాకర్ గారు గాంధీ భవన్ వేదికగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిపై మరి మొన్ననే ప్రజాహిత యాత్ర ద్వారా ప్రజల కష్ట సుఖాలు మళ్ళొక్కసారి తెలుసుకొని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో వారి యొక్క ఆదరణ, ప్రజలు వారిని కలుసుకున్న తీరు, ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాల్లో మళ్ళొక్కసారి పాలు పంచుకునే సందర్భంలో మళ్ళొక్కసారి పార్లమెంట్ సభ్యునిగా అవకాశం అడిగేందుకు ప్రజాహిత యాత్ర ద్వారా పోతున్న సందర్భంలో ఆదరణ చూసి ఊర్వలేక మరి గతంలో 2 పర్యాయాలు శాసనసభ్యునిగా, 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా పున్నం ప్రభాకర్ గారు డిపాజిట్ కోల్పోయి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజలు చివాట్లు పెట్టి మరి ఆయన ఒక నాయకునిగా పనికి రాడు అనే పరిస్థితుల్లో కరీంనగర్ నుంచి పారిపోయినటువంటి ప్రస్తుత మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారిపై మళ్ళొక్కసారి ఇట్లాంటి ఆరోపణలు చేయవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.